గన్ రా అది. వద్దురా. నొక్కితే ఆయిల్ వస్తుంది. నా మాట విను. ఆయిల్ వస్తుంది, తలకి పేలిపోద్ది. పెట్టుకుంటా. రే, ఆయిల్ లూపోతురా. కింద లూపోతురా. నేను నొక్కుతా, నేనే నొక్కుతా. వస్తావా? కాల్ చేసావేంట్రా? పెరిపోయిందంట్రా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అదేంట్రా అలా పేలింది? నువ్వు చెప్పింది నిజమేరా? ఇట్స్ రియల్ గన్. అది నిజంగా నిజంగా అని చెప్తే నా మాట విన్నా. టెస్టింగ్ టెస్టింగ్ చిల్ మ్యాన్. ఆ టెస్ట్ అయితే తెలిసింది రియల్ గన్ అని. నీ కోపం నాకు అర్థమైంది. నీ కన్విన్స్ అయ్యాను. ఇప్పుడు ఏం చేద్దారా? అన్నా కొరియర్. అర్జున, అబ్బా, ప్రపంచంలో ప్రతి ఒక్కడు పుడతాడు పోతాడు. ఈ మధ్యకాలంలో వాడి జీవితమే మారిపోయేలా భగవంతుడు ఒకే ఒక అవకాశం ఇస్తాడు. ఇది డీల్ కాదు, ఆ రావణ బ్రహ్మ నీకిచ్చిన అవకాశం. అర్జున, అబ్బా, చంపటం ఎలా ఉండాలి అంటే నువ్వు చచ్చిన తర్వాత కూడా దీని గురించే చెప్పుకోవాలి. సరిగప్పా. ఓపెన్ చేయి. కానీ మాకు మీ కోట్లు అక్కర్లేదు బ్రదర్. మాకు కావాల్సిందల్లా కేవలం 999 రూపాయలు మాత్రమే. ఏంట్రా ఇది? గన్నెక్కడా? ఎనడా ఇదే? నా కొరియర్ కూడా అదే ఇచ్చండి. అబ్బా, మీరేం టెన్షన్ పడకండప్పా, నేను చూసుకుంటాను. ఏంట్రా చూసుకునేది? ఏంటి చూసుకునేది? అది బాయ్ గన్రా. బాయ్ డీల్ ఇచ్చాడంటే అవతల వాడి ప్రాణం పోవాలి, లేదా మన ప్రాణం పోవాలి. పో. అలాగేపా. రేయ్, ఆ గన్ ఎవరి దగ్గర ఉన్నా సరే వాడిని నరికి తీసుకురా. వెళ్ళు. ఇది మంచి ఐడియా అని అంటావా? ఖచ్చితంగా. What the hell is going on out here? Investigation is going on, sir. ఇన్వెస్టిగేషన్? కాల్చింది మీ స్టేషన్ సిఐని, సివిలియన్ ని కాదు. ఈ విషయం ప్రెస్ కి తెలిసిందంటే ఏకి పారేస్తారు. సార్ మేడం, సార్ ఒకసారి వినండి సార్. నేను పంపిస్తాను సార్. మేడం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మేడం. మేడం ప్లీజ్. ఇందాక నుంచి మా వాడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానంటే ఎవరు పట్టించుకోరే. రే ఇది పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్. ఇప్పుడు చెప్పరా. ఏంటి? చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఈ సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉంది సార్. ఏయ్, నువ్వు ఆగరా సార్. చెప్పు. అది ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసింది సార్, కానీ ప్రోడక్ట్ రాలేదు సార్.
కస్టమర్ కేర్ కాల్ చేయండి. నా బుర్ర ఎందుకు తింటారా మీరు? ఏంటి కూర్చోకంటారా సార్ మీరు? ఏయ్, ఏందిరా? సార్ ప్లీజ్ చెప్పేది వినండి సార్. మేము ఆర్డర్ చేసిన కొరియర్లో మా ప్రోడక్ట్ రాలేదు సార్. మరి ఏమొచ్చింది? అంటే అది ఎలా చెప్పాలి? చూపించండి. జేమ్స్ బాడీ దగ్గర ఉంటుంది చెప్పండి. ఏయ్, తడబడతారా బా? నడి రోడ్డు మీద సిఐపై హత్య ప్రయత్నం. నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సీఐని కాలుస్తే ఈ పొజిషన్ లో పడ్డారు. రే ఆ రోడ్ ఎక్కడ చూసినట్టుంది కదా. ఎక్కడో చోట్లేంట్రా, మన రోడ్డే. డిపార్ట్మెంట్ మీద కక్ష కట్టి ఇదంతా చేసి ఉంటారన్న అనుమానం దీక్ష. మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఇది ఒక యాంటిక్ పిస్తోల్ తో కాల్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత పెట్రోలింగ్ కి వెళ్ళమంటే బండిలో పెట్రోల్ లేదని కుంటి సాకులు చెప్తున్న పోలీసుల వైఖరిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నాయి. తెలిసిపోద్ది. షేక్ అయ్యేది నువ్వే కదరా. శ్రీకాంత్ అసలు వీళ్ళకలా వచ్చిందా ఈ న్యూస్? హే, ముందు ఆ టీవీ ఆపండి. సార్. ఈ కేసులో స్టేటస్ ఏంటి? బుల్లెట్స్ ని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కోసం ముంబైకి పంపించాం సార్. చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశాం సార్. డెఫినెట్ గా సిటీ అయితే దాటి ఉండదు సార్. గన్ దొరికితే కాల్చినోట్ దొరికినట్టే సార్. కాల్చినోడు దొరికితే పట్టుకోవడం కాదు, ఎన్కౌంటర్ చేసేయండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్. ఏయ్, ఏదో కొరియర్ వచ్చిందన్నారు కదరా భయ్. నిజం చెప్పేద్దాం. మిమ్మల్ని అడుగుతుంది, చెప్తారా చెప్పరా? చెప్పండి సార్. ఆ? నమ్మకం పోయింది సార్. నడి రోడ్డు మీద మా సీఐ గారిని కాలుస్తుంటే మీరు ఆపలేకపోయారు సార్. ఓకే, ఇన్ఫర్మేషన్ లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నిన్న రాత్రి 10 గంటలకు కాలిస్తే ఇప్పటిదాకా పట్టుకోకుండా మీరు ఎలా ఉంటారు సార్? రేయ్, 10 గంటలకు షూట్ అయిందని మాకైతే తెలియదు, నీకెట్లా తెలుసురా? బయట మాట్లాడుకుంటున్నారు సార్. మీరు పాట కూడా రాశాడు. నేనా? ఏం పాట రాసినవరా? రే పాడరా. పప్పర పర పప్పర పప్పర పర పప్పర పోలీస్ ముద్ద పప్పురా. ఏం మాట్లాడుతున్నారా? మీకేం కావాలో చెప్పండి. నమ్మకం కావాలి సార్. నమ్మకం. మా సీఐ గారిని కాల్చినట్టు దొరికేదాకా నేను ఈ స్టేషన్ గడప కూడా దక్కను సార్. నువ్వు కూడా దక్కదురా. పద. ఆడపిల్లలు ఎంత అప్రూపంగా చూసుకుంటారా? కదరా. అవును కదరా. ఎప్పుడైనా ఆడపిల్లలు మన ఒంటరిగా CI. పూరించారా? మన CI రా. ఎలా ఇప్పుడు? పప్పర పర పప్పర. ఈ టైంలో పాట ఏంట్రా? పాపా అనుకుంటూ. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. కనపడేద్దాం. ఎస్ ఎస్. నానా, ఏమా? అర్జున్ ఇంకొక్కసారి కలవండి నాన్న, మీకు నచ్చుతాడు. వాడు నాకు నచ్చడమ్మా. ఒక్కసారి చూసి నచ్చలేదని ఎలా చెప్తారు నాన్న? ఇంకొకసారి కలిస్తే నేను చేస్తాను. నువ్వెలా అనుకుంటున్నావమ్మా? నాన్న, అర్జున్ చాలా మంచివాడు. మంచోడు అయితే చారిటీ పెట్టుకోమను, డబ్బులు ఇస్తాను. అంతేగాని మా అమ్మాయిని అవును. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న.